My precious children of God, I greet each one of you in the precious name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. Today we are going to meditate Amos 3:7. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. The sovereign Lord does nothing without revealing his plan to his servants, the prophets. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. Prophets, so many are blessed with this gift. అనేక మంది ప్రవక్తలు ఈ వరముతో ఆశీర్వదించబడి ఉన్నారు. This is a great gift. ఇది ఎంతో గొప్ప వరమై ఉంటున్నది. But how to receive this gift? అయితే ఈ గొప్ప వరమును ఏ విధంగా పొందుకొనగలము? We have to have a close communion with the Lord. ప్రభువుతో అన్యోన్య సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. Spending all our time with Jesus. మన సమయమంతటిని యేసయ్యతో మనం గడపాలి. Talking to him and walking with him. ఆయనతో మాట్లాడుతూ ఆయనతో నడవాలి. I have seen my husband talking to the Lord and walking with him all the time. నా భర్త గారు ఎల్లప్పుడూ ప్రభువుతో మాట్లాడుతూ ఆయనతో నడవడాన్ని నేను చూసేదానను. He'll be all the time spending his time with Jesus. ఆయన ఎల్లప్పుడూ యేసయ్యతో సమయాన్ని గడిపేవారు. Going to the office and coming back and spending time with God and God alone. ఆఫీస్కి వెళ్ళి వచ్చి తర్వాత ప్రభువుతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండేవారు. I used to tremble to go near him. ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా నేను వణికిపోయేదానను. Even when he has to speak in a marriage, he used to spend a lot of time at the presence of God getting his words. ఏదైనా ఒక వివాహములో వర్తమానమును చెప్పాలి అన్నప్పుడు కూడా దేవునితో ఎంతో సమయాన్ని గడిపి ఆయన మాటలను పొందుకునే వరకు ప్రార్థించేవారు. It's a close communion with the Lord. దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండాలి. In the Bible we see many people receive this gift. బైబిల్ గ్రంథంలో అనేక మంది ఈ వరమును పొందుకోవడం చూడగలుగుతాము. Even Deborah, దెబోరా కూడా. we read about her in Judges chapter 4. న్యాయాధిపతులు 4వ అధ్యాయంలో తన గురించి చదవగలుగుతాము. She had a family. తనకు ఒక కుటుంబము ఉన్నది. When Deborah, Miriam, all sorts of people received this gift, why not you and me? దెబోరా, మిరియాము వంటి వారు ఈ వరమును పొందుకున్నప్పుడు నువ్వు నేను ఎందుకు పొందుకోకూడదు? Having a close communion is the important thing. దేవునితో అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండడమే ఎంతో ప్రాముఖ్యమైనది. Reading the word of God, దేవుని వాక్యాన్ని చదవడము, claiming the promises, వాగ్దానాలను పొందుకోవడము. and the Lord will see how faithful you are. మీరెంత నమ్మకంగా ఉన్నారో ప్రభువు గమనిస్తాడు. Moses was very faithful to the Lord. మోషే ప్రభువుకు ఎంతో నమ్మకంగా ఉండేవాడు. The Lord used him as a prophet ప్రభు అతని ప్రవక్తగా వాడుకొని ఉన్నాడు. and gave him grace to bring all the Israelites to the promised land. ఇశ్రాయేలీలందరినీ కూడా వాగ్దాన దేశముకు తీసుకుని వచ్చే ఒక గొప్ప కృపను మోషేకు ప్రభు ఇచ్చారు. Yes, my sister, my brother, we have to ask the Lord. అవును ప్రియ సహోదరి సహోదరుడా, మనం ప్రభువుని అడగాలి. If you read Matthew 7:7 and 8, it says, ask and it will be given to you. Seek and you will find. Knock and it will be open to you. For everyone who asks receives, and he who seeks finds, and to him who knocks it will be opened. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7-8 వచనాలు చదివినట్టయితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును అని దేవుని వాక్యం చెబుతున్నది. Even now, my friends, let us ask the Lord. ఇప్పుడు కూడా ప్రియమైన స్నేహితులారా, ప్రభువుని మనం అడుగుదాము. We should live a holy life before the Lord. ప్రభు ఎదుట మనం పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. We should not waste even a single minute. ఒక నిమిషము కూడా మనము వృధాగా పోనీయకూడదు. And we should have a close communion with the Lord. ప్రభుతో అన్యోన్య సహవాసాన్ని మనం కలిగి ఉండాలి. Talking to him and walking with him. ప్రభుతో మాట్లాడుతూ ఆయనతో నడిచే వారముగా ఉండాలి. Make up your mind to have such a glorious life. అటువంటి మహిమోన్నతమైన జీవితాన్ని కలిగి ఉండడానికి మీ మనస్సును సిద్ధపరచుకోండి. Right now the Lord is going to bless you. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. Make you a prophet or a prophetess. మిమ్మల్ని ఒక ప్రవక్తగా ప్రవక్తినిగా మార్చబోతున్నాడు. And use you for his glory. మిమ్మల్ని తన మహిమార్థమై వాడుకుంటాడు. Let us commit ourselves and look to him in prayer. మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని ప్రార్థనలో ఆయన వైపు చూద్దాము. Father, look unto all those who want the great gift of prophecy. తండ్రి, ప్రవచన వరమనే ఆ గొప్ప వరాన్ని ఆశిస్తున్నటువంటి నీ బిడ్డల వైపు కన్ను దృష్టి ఉంచి చూడండి అయ్యా. Those who are asking, give, Master. ఎవరైతే అడుగుతున్నారో వారికి అనుగ్రహించండి దేవా. You said ask and it shall be given to you. అడుగుడి మీకు ఇవ్వబడును అని మీరు వాగ్దానం Those who are చేస్తున్నారు. asking, give them that gift.
gift, Father. అడుగుతున్నటువంటి వారికి ఆ వరముని ఇవ్వండి అయ్యా. Use them for your glory. నీ మహిమార్థమై వారిని వాడుకొనండి. Supply all the needs of your children. నీ బిడ్డల అవసరతలు అన్నిటినీ తీర్చండి. In Jesus' mighty name we pray. యేసు గొప్ప నామంలో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్.